చూడండి, దేవుడు ఒకరు అతిశయిస్తే మరొకరిని లేపుతాడు. సౌలు అతిశయించాడు. సౌలు ఆత్మపూర్ణుడు, అసలు మొదటి రాజు. మొదటిగా దేవుని ఎంపికలో దేవుని చేత ఎన్నుకొనబడిన రాజు ఈ సౌలు. సౌలు ఆత్మపూర్ణుడుగా ప్రవక్తలతో కలిసి ప్రవచనములు చెప్పే అంత అభిషేకము కలిగిన వాడు. సమూయేలు చేత అభిషేకింపబడిన మొదటి రాజు. మంచి ఆజానుబాహుడు, గొప్ప దేహదారుఢ్యము కలిగిన వాడు, రాజుగా టీవీగా ఉండేవాడు. అయినప్పటికీ ఎప్పుడైతే సౌలు తన యొక్క ఇదిగో అహంకారంతో గర్వించి ప్రవక్త మాట వినక, దేవుని కొరకు ఎదురు చూడక, దేవుని దగ్గర కనిపెట్టకుండా మానేశాడో, దేవుడు ఎవరిని లేపాడంటే దావీదుని లేపాడు. దావీదు ఎవరు? తన సొంత తండ్రి కూడా లైన్లో నుంచోబెడితే తన కొడుకులందరినీ నుంచోబెట్టాడు, కానీ దావీదు నుంచోబెట్టలే. అంటే తన ఇంటి వాళ్ళే తనని హీనంగా చూసిన పరిస్థితిలో ఉన్న దావీదు వంటి వాడును ఎన్నుకొని ఏర్పరచుకొని దేవుడు సౌలును సిగ్గుపరిచాడు.